హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో, మనం ఈ వీడియోలో ఏంటంటే అప్‌డేట్ అండ్ ఏదైతే క్రియేట్ ఉందో, డిలీట్ ఉందో ఆ 3 హెచ్‌టిటిపి మెథడ్స్ లెట్స్ సే CRUD ఆపరేషన్స్‌లో ఆ 3 ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాము. ఓకే. సో, సారీ నాకు హెల్త్ కండిషన్ అనేది బాలేదు. సో, దట్స్ వై కొంచెం డిలే అవుతున్నాయి వీడియోస్. సో, ఇంకా నేను కంటిన్యూయస్‌గా పోస్ట్ చేస్తాను. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మనం ఏంటంటే లెట్ మీ షో యూ ఆల్రెడీ నేను క్రియేట్ అనేది మీకెలా చెప్పా అంటే యూజర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను స్టార్టింగ్ వీడియోలోనే. బట్ ఏంటంటే అగైన్ ఐ విల్ సే సో, మనకేంటంటే ఒకవేళ రీడ్ చేయాలంటే ఏమైనా డేటాని డేటాబేస్‌లో అంటే మొంగోడిబి డేటాబేస్‌లో ఉన్న డేటాని రీడ్ చేయాలంటే వి విల్ యూజ్ ద ఫైండ్ మెథడ్. బట్ ఏంటంటే ఏమైనా డేటాని క్రియేట్ చేయాలంటే వి విల్ యూజ్ దిస్ క్రియేట్ మెథడ్ అనమాట. ఓకేనా? సో, క్రియేట్ మెథడ్‌ని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ద యూజర్ అనమాట. దెన్ ఏదైతే ఎప్పుడైతే క్రియేట్ అయిద్దో యూజరు ఓకేనా? ఎప్పుడైతే యూజర్ క్రియేషన్ సక్సెస్‌ఫుల్ అవుతదో దెన్ ఇట్ విల్ రిటర్న్ ద యూజర్ డీటెయిల్స్ అనమాట. ఓకేనా? ఏదైతే యూజర్ డీటెయిల్స్ అనేది క్రియేట్ అవుతదో, ఆ యూజర్ డీటెయిల్స్ అనేది రిటర్న్ అవుతదనమాట. సో, ఏదైతే రిటర్న్ అయిందో ఆ డీటెయిల్స్ మనం ఈ యూజర్స్ డీటెయిల్స్ అనే దాంట్లో వేరియబుల్ దాంట్లో స్టోర్ చేస్తున్నాం. దెన్ అట్ ఫైనల్ వి ఆర్ సెండింగ్ ద రెస్పాన్స్. ఓకే. స్టేటస్ కోడ్ వాస్ 201 అండ్ మెసేజ్ ఇట్లా మనం ఏంటంటే పంపిస్తున్నాం. దిస్ వాస్ ద క్రియేట్ ఆపరేషన్ అనమాట. దెన్ సారీ. ఇంకొకటొచ్చేసి మనకి అప్‌డేట్ అనమాట. సో, లెట్ మీ షో యూ. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఓకే. నేనేంటంటే అన్ని యూజర్స్‌ని రిక్వెస్ట్ అనేది పంపించాను. ఓకే. ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ యూజర్ 1 డీటెయిల్స్ వచ్చేసి ఇలా ఉంది. దెన్ యూజర్ 2 డీటెయిల్స్ అనేవి ఇలా ఉన్నాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు నేనేంటంటే నాకు ఇక్కడ ఏదైతే అభి అనే యూజర్ ఉన్నాడో వాడి నేమ్ అనేది నేను మార్చాలనుకున్నా టు అవినాష్. ఓకేనా? ఇక్కడ ఏదైతే అభి ఉన్నాడో వాడి డీటెయిల్స్ నేను టు అవినాష్‌ని మార్చాలనుకుంటున్నా. ఓకేనా? నేమ్ అనేది. సో, ఆ నేమ్‌ని మార్చాలంటే ఎలా? ఓకేనా? ఆ నేమ్‌ని మార్చాలంటే ఎలా మీన్స్ సీ మనకేంటంటే ఎప్పుడైతే ఒకవేళ అప్డేషన్ అనేది ఓకేనా? మనం అప్డేషన్ అనేది క్విక్‌గా చేయాలంటే ఓకేనా? అప్డేషన్ అనేది క్విక్‌గా అండ్ ఒక సింగిల్ యూజర్‌కే చేయాలంటే బెస్ట్ అప్రోచ్ చేసేసి మనేంటంటే త్రూ ఐడీ చేస్తాము. ఓకేనా? మనం అప్డేషన్ అనేది క్విక్‌గా చేయాలి. యాస్ వెల్ యాస్ ఓన్లీ సింగిల్ యూజర్ అప్డేషన్ మాత్రమే చేయాలంటే వి విల్ యూజ్ ద ఐడీ అనమాట. ఓకేనా? సో, అది ఎలా అంటే మనం ఏదైతే ఐడీ ఉందో అది పారామీటర్స్‌లో పంపించుకుంటామనమాట. యూఆర్ఎల్‌లో యాస్ ఎ పారామీటర్‌గా పంపిస్తాము. లెట్ మీ షో యూ. అండ్ ఇక్కడ మనం ఏంటంటే సీ క్రియేషన్‌కేంటంటే పోస్ట్ అనేది యూజ్ చేస్తున్నాము. అండ్ గెట్‌కి ఏంటంటే ఏమైనా యూజర్‌కి ఏమైనా డేటా అనేది కావాలనుకుంటే గెట్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తారు. బట్ ఏమైనా అప్డేట్ చేయాలి అంటే బేసికల్లీ వి విల్ యూజ్ ద ప్యాచ్ మెథడ్ అనమాట. సో, మనకు పుట్ కూడా ఉంది. ఐ విల్ కవర్ ఇట్ లేటర్. బట్ ప్యాచ్ ఏంటంటే ప్యాచ్ ఏంటంటే ఓన్లీ స్పెసిఫిక్ ఫీల్డ్‌ని మాత్రమే మీరు అప్డేట్ చేయాలంటే వి విల్ యూజ్ దిస్ ప్యాచ్ మెథడ్. పుట్ ఏంటంటే సో, ఆల్ ఫీల్డ్స్‌ని మీరు మోడిఫై చేయాలనుకుంటే వి విల్ యూజ్ దట్ పుట్ మెథడ్ అనమాట. మనకేంటంటే అప్డేషన్‌కి పుట్ యాస్ వెల్ యాస్ ప్యాచ్ అనే మెథడ్స్ ఉంటాయి. సో, ప్యాచ్ దేనికంటే ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ఓన్లీ ఓకేనా? అప్డేట్ ఓన్లీ సింగిల్ ఫీల్డ్ దెన్ వి విల్ యూజ్ దిస్ ప్యాచ్ మెథడ్. లేదు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైతే డేటాలో అన్ని ఫీల్డ్స్ ఉంటాయో, ఆ అన్ని ఫీల్డ్స్‌ని అప్డేట్ చేయాలంటే వి విల్ యూజ్ దట్ పుట్ మెథడ్ అనమాట. సో, లెట్ మీ షో యూ డిఫరెన్స్ బిట్వీన్ put and patch. So see, put replace the entire resource. Okay, na? And replaces the entire resources with a new version, while patch applies partial okay na updates to the specific field of an existing resource. So this was the difference between put and patch అనమాట. బట్ ఎక్కువగా మనం ఏంటంటే ప్యాచ్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ నేనేంటంటే ప్యాచ్ దెన్ ఇ ఎప్పుడైతే నాకు ఓకేనా? స్లాష్ యూజర్స్ అండ్ ఐడీ అనేది వచ్చిద్దో యాస్ ఎ పారామీటర్‌గా ఐడీ అనేది వచ్చిద్దో దెన్ ఐ యామ్ గోయింగ్ టు పెర్ఫార్మ్ ద టాస్క్. సో, అసింక్ దెన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఓకే. సో, ఫస్ట్ రిక్వైర్డ్ థింగ్ ఏంటి? మనం అప్డేట్ చేయాలంటే వి వాంట్ ఐడీ కదా! సో, ఫస్ట్ వి హావ్ టు రీడ్ ద ఐడీ. మనం ఏమైనా అప్డేట్ చేయాలంటే మనకి ఐడీ కావాలి కదా! సో, ఐడీ అనేది అప్డేట్ చేస్తున్నారు. సో, లెట్ మీ రిక్వెస్ట్ డాట్ పారమ్స్ డాట్ ఐడీ. సో, నేనేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఐడీ అనేది రీడ్ చేసుకున్నా. నౌ బేస్డ్ ఆన్ దిస్ ఐడీ ఐ విల్ అప్డేట్. ఓకేనా? బేస్డ్ ఆన్ దిస్ ఐడీ ఓకేనా? ఏదైతే ఇక్కడ నేను ఐడీ తెచ్చుకుంటున్నానో ఈ ఐడీ ద్వారా నేను
డాక్యుమెంట్‌ని ఫైండ్ చేసుకొని దెన్ ఐ విల్ అప్డేట్. ఓకేనా? ఈ ఐడీ ద్వారా నేను డాక్యుమెంట్‌ని ఫైండ్ చేసుకొని దెన్ ఐ విల్ అప్డేట్. సో, అది ఎలా అంటే అవైట్ ఓకేనా? అవైట్ సో, మోడల్ డాట్ ఓకేనా? ఫైండ్ బై ఐడీ అండ్ అప్డేట్. ఓకేనా? ఫైండ్ బై ఐడీ అండ్ అప్డేట్ అనమాట. సో, ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ ఐడీ అనేది పాస్ చేయాలి. ఇక్కడ మనం ఏంటంటే సమ్ ఆర్గ్యుమెంట్స్ అనేది పాస్ చేయాలి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఐడీ అనమాట. ఎందుకంటే మనకి ఫస్ట్ ఏం చేస్తదంటే ఐడీ ఏదైతే ఇక్కడ మనం ఐడీ పాస్ చేస్తామో, ఈ ఐడీని బేస్డ్ ఆన్ దిస్ ఐడీ అదేంటంటే ఒక డాక్యుమెంట్‌ని ఫైండ్ చేసుకోండి. దెన్ లేటర్ ఇట్ విల్ అప్డేట్ దట్ డాక్యుమెంట్ అనమాట. సో, ఇక్కడ మనం ఏంటంటే ఏ ఫీల్డ్‌ని నువ్వు అప్డేట్ చేయాలనుకుంటున్నావో. సో, లెట్స్ సే నేమ్ వచ్చేసి లెట్ మీ గివ్ హియర్ అవినాష్. ఓకే. యాహ్! బట్ ఇక్కడేంటంటే ఏదైతే యూజర్ డాట్ క్రియేట్ మెథడ్ ఉందో ఆర్ ఎల్స్ ఫైండ్ మెథడ్ ఉందో సేమ్ అలానే మనకి ఫైండ్ బై ఐడీ అండ్ అప్డేట్ కూడా రిటర్న్ చేసిద్ది డేటాని. ఓకేనా? ఏదైతే అప్డేట్ చేసిద్దో ఆ యూజర్ డీటెయిల్స్ అనేది రిటర్న్ చేసిద్ది. సో, ఐ యామ్ స్టోరింగ్ దట్ యూజర్ డీటెయిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇట్లా పెట్టాను. సో, ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమైనట్టుంది. నౌ లేటర్ ఐ యామ్ కన్సోల్ డాట్ లాగింగ్ దట్ యూజర్ డీటెయిల్స్. యూజర్ డీటెయిల్స్ అండ్ ఇక్కడేంటంటే ఒక రెస్పాన్స్ అనేది పంపిస్తున్నాను టు ద యూజర్. సో, స్టేటస్ was 200 successfully updated. Then JSON message was updated. Let's say successfully updated user details. ఓకే. యాహ్! ఇప్పుడు నేనేంటంటే ఒక ప్యాచ్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో, యాడ్ రిక్వెస్ట్ అండ్ ఓకే. ఇట్ వాస్ లోడింగ్ జస్ట్ ఎ మినిట్. యాహ్! ఇక్కడ నేనేంటంటే ఐయామ్ చేంజింగ్ హియర్ టు ప్యాచ్ అనమాట. హెచ్‌టిటిపి మెథడ్ ఏదైతే ఉందో ఐయామ్ చేంజింగ్ ఇట్ టు ప్యాచ్ మెథడ్. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఐడీ ఏదైతే ఉందో ఓకేనా? యాక్చువల్ యూఆర్ఎల్ ఇది. ఓకేనా? దీనికేంటంటే ఒక పారామీటర్ అనేది యాడ్ చేయాలి. దట్ పారామీటర్ కాల్డ్ ఐడీ అనమాట. సో, సింపుల్‌గా నేను ఈ ఐడీ అనేది కాపీ చేసుకొని ఓకే. ఈ ప్యాచ్ ఓకేనా? సో, ఇక్కడ మారింది అగైన్. సో, ఈ ప్యాచ్ దాంట్లో నేను పేస్ట్ చేస్తాను. స్లాష్ ఓకే. సో, పేస్ట్ చేశాను. నౌ ఎప్పుడైతే నేను రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తానో చూడండి. సో, సక్సెస్‌ఫుల్లీ అప్డేటెడ్ యూజర్ డీటెయిల్స్. సో, ఇక్కడ చూసుకుంటే నాకు స్టిల్ అభి అనేది వచ్చింది. అంటే ప్రీవియస్ డీటెయిల్స్ అనేది వచ్చింది నాకు. సో, వై మీన్స్ మనం ఎప్పుడైతే అప్డేట్ చేస్తామో ఓకేనా? అప్డేషన్ తర్వాత మనకేంటంటే ప్రీవియస్ డీటెయిల్స్ ఉండవు. ఆ ప్రీవియస్ డీటెయిల్స్ అనేది రిటర్న్ చేసిద్ది ఇక్కడ. ఓకేనా? ఈ యూజర్ డీటెయిల్స్‌లో ఏంటంటే ఇప్పుడు మనకి ప్రీవియస్ డీటెయిల్స్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేసిద్దనమాట. బట్ బ్యాక్ ఎండ్‌లో అప్డేట్ అయిద్ది. ఓకేనా? బ్యాక్ ఎండ్‌లో మనకి అప్డేట్ అయిద్ది. లెట్ మీ షో యూ. సో, ఇక్కడ చూస్తే నాకు అప్డేట్ అయింది బ్యాక్ ఎండ్‌లో. బట్ ఏంటంటే మనకి రిటర్న్ చేసేటప్పుడు ఏంటంటే ప్రీవియస్ డేటాని రిటర్న్ చేస్తది. బట్ ఇప్పుడు నా రిక్వైర్‌మెంట్ ఏంటంటే ఓన్లీ అప్డేటెడ్ ఏదైతే న్యూలీ అప్డేటెడ్ ఉండిద్దో ఆ రిటర్న్ డేటా నాకు కావాలి అంటే సింపుల్‌గా ఇక్కడ ఓకేనా. మనం ఇంకొక అంటే లెట్స్ సే ఇంకొక ఆబ్జెక్ట్‌ని యాడ్ చేయాలి ఇక్కడ. సో, న్యూ ట్రూ ఓకేనా. న్యూ ట్రూ సింపుల్‌గా అది యాడ్ చేయండి. అండ్ లెట్ మీ షో యూ ద రిజల్ట్ హియర్. లెట్ మీ చేంజ్ ఇట్ హియర్ టు అభి. ఓకే. అభి అనేది చేంజ్ చేశాను. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రీవియస్‌గా అవినాష్ ఉంది కాబట్టి. సో, యాహ్! ఇట్స్ గెట్టింగ్ అప్డేటెడ్. ఓకే. సో, ఇప్పుడైతే అప్డేట్ అయిపోయింది. లెట్ మీ సెండ్ రిక్వెస్ట్ హియర్. సారీ ప్యాచ్ కదా! సో, సక్సెస్‌ఫుల్లీ అప్డేటెడ్ యూజర్ డీటెయిల్స్ అనే రెస్పాన్స్ అనేది వచ్చింది నాకు. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు న్యూ ఏదైతే అప్డేటెడ్ డీటెయిల్స్ ఉందో ఆ డీటెయిల్స్ అనేది నాకు రిటర్న్ చేసిందిప్పుడు. బికాస్ ఆఫ్ దిస్ న్యూ ట్రూ వల్ల. ఓకేనా? న్యూ ట్రూ వల్ల పెడతం వల్ల మనకి ఉపయోగం ఏంటంటే ఇట్ విల్ రిటర్న్స్ ద న్యూలీ అప్డేటెడ్ డేటా అనమాట. ఒకవేళ ఇది పెట్టకపోతే మనకి ఏదైతే అప్డేట్ కాకముందల డేటా ఉండిద్దో ఆ డేటా అనేది రిటర్న్ చేసిద్దనమాట. ఓకే. కూల్. సో, మనం ఇలా ఏంటంటే ఫైండ్ బై ఐడీని యూజ్ చేసుకొని వి ఆర్ గోయింగ్ టు అప్డేట్ అనమాట. ఫైండ్ బై ఐడీ అండ్ అప్డేట్. ఇక్కడ మనకి ఐడీ లెట్స్ సే ఈ మెథడ్ కాకోకుండా ఇంకొక మెథడ్ కావాలి అంటే లెట్స్ సే అప్డేట్ ఓకేనా? జస్ట్ మినిట్.
సో, మనకేంటంటే అప్‌డేట్ లెట్స్ సే మనకి అప్‌డేట్ 1 కానీ, అప్‌డేట్ మెనీ కానీ ఇట్లా ఉంటాయన్నమాట. సో, ఒకవేళ మీరు ఒక డాక్యుమెంట్‌ని అప్‌డేట్ చేయాలంటే వి విల్ యూజ్ దిస్ అప్‌డేట్ 1. ఒకవేళ నాకు చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. దెన్ మనం ఏంటంటే అప్‌డేట్ మెనీ అనేది యూజ్ చేస్తాం. బట్ ఇక్కడేంటంటే మనం ఇది ఏదైతే ఐడీ ఉందో యాస్ ఎ ఆబ్జెక్ట్ వి హావ్ టు పాస్ అనమాట. ఓకేనా? యాస్ ఎ ఆబ్జెక్ట్ వి హావ్ టు పాస్ హియర్. ఒకవేళ మనం ఏంటంటే ఫైండ్ బై ఐడీ అండ్ అప్‌డేట్ అనేది అప్పుడు యూజ్ చేసేటప్పుడు మనకేంటంటే ఆబ్జెక్ట్ లాగా పంపియవసరం లేదు. జస్ట్ ఐడీ అనేది పంపిస్తే చాలు. బట్ ఎప్పుడైతే మనం అప్‌డేట్ వన్ అనేది యూజ్ చేసుకొని అప్‌డేట్ చేస్తున్నామో దెన్ వి హావ్ టు కంపల్సరీ పాస్ దిస్ ఐడీ యాస్ ఏ ఓకేనా? పాస్ దిస్ ఐడీ యాస్ ఎన్ ఆబ్జెక్ట్ అనమాట. నౌ ఇక్కడ అగైన్ ఐ యామ్ సెండింగ్ యాస్ ఏ అవినాష్. ఓకే. అండ్ సో లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ హియర్. సో జస్ట్ ఎ మినిట్ ఐ గాట్ ఎన్ ఎర్రర్. సో, సీ ఇక్కడ నాకేంటంటే యూజర్ డీటెయిల్స్ సేవ్ ఈస్ నాట్ ఎ ఫంక్షన్ ఐ గాట్. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే. యాహ్! ఆహ్, లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ అగైన్. సో, సక్సెస్‌ఫుల్లీ అప్‌డేటెడ్ యూజర్ డీటెయిల్స్ అనేదొచ్చింది. సో, ఇక్కడ నాకు చూసుకుంటే లెట్ మీ షో యూ. ఇక్కడ నాకు చూడండి అక్నాలెడ్జ్‌మెంట్ వాస్ ట్రూ. ఓకేనా? అక్నాలెడ్జ్‌మెంట్స్ ట్రూ. మోడిఫైడ్ కౌంట్ వాస్ 0 అండ్ అప్‌సెటెడ్ ఐడీ నల్ అండ్ ఇలా మనకేంటంటే వచ్చింది. సో, ఇక్కడేంటంటే అక్నాలెడ్జ్‌మెంట్ ట్రూ అనేదొచ్చింది. బట్ మోడిఫైడ్ కౌంట్ అనేది 0 అని వచ్చింది. సో, వై? బికాజ్ సీ ఈ ఐడీ పారామీటర్ అనేది ఎలా ఉండిద్ది మనకి? లెట్ మీ షో యూ. ఇక్కడ ఐడీ అనేది ఎలా ఉంది? అండర్‌స్కోర్ ఐడీ కదా! సో, మనమేంటంటే అండర్‌స్కోర్ ఐడీ ఓకేనా? అండర్‌స్కోర్ ఐడీ అండ్ కొలన్ అండ్ ఐడీ అనేది ఇవ్వాలి ఇక్కడ మనం. ఓకే. అండ్ లెట్ మీ సెండ్ ద రిక్వెస్ట్ అగైన్. సారీ. ప్యాచ్ రిక్వెస్ట్. సో, సక్సెస్‌ఫుల్లీ అప్‌డేటెడ్ యూజర్ డీటెయిల్స్. సో, అక్నాలెడ్జ్‌మెంట్స్ వాస్ ట్రూ. మోడిఫైడ్ కౌంట్ వాస్ 1. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా మనకి అప్‌డేట్ అయింది. అండ్ లెట్ మీ షో యూ. సో, దిస్ వాస్ మై ప్రీవియస్ రిజల్ట్. అభి సో, ఇక్కడ నేను అవినాష్‌కి చేంజ్ చేశాను కదా! సో, అవినాష్‌కైతే చేంజ్ అయిందనమాట. ఓకే. అండ్ లిజన్ మనకేంటంటే ఈ డేటా అనేది లెట్స్ సే పర్మనెంట్‌గా సేవ్ అవ్వదనమాట. ఓకేనా? డేటాబేస్‌లో ఏంటంటే ఇప్పుడు లెట్స్ సే మీరు మళ్ళీ అగైన్ రీస్టార్ట్ చేశారనుకోండి సిస్టము. దెన్ ఇట్ విల్ అగైన్ లెట్స్ సే మోడిఫై మనకేంటంటే మోడిఫైడ్ అవన్నీ మోడిఫై ఏదైతే అయిందో ఆ కంటెంట్ చూపియదనమాట. ఓకేనా? ప్రీవియస్‌గా ఏదైతే ఉందో ఆ కంటెంట్ మాత్రమే చూపిచ్చిద్ది మనకి. సో, మనకి మోడిఫై చేయాలి అంటే ఓకేనా? అప్‌డేట్ పర్మనెంట్‌గా సేవ్ అవ్వాలంటే వి విల్ యూజర్స్ డీటెయిల్స్ డాట్ సేవ్ అనమాట. ఓకేనా? ఇది యూజ్ చేసుకొని మనం ఏంటంటే పర్మనెంట్‌గా సేవ్ చేసుకుంటాము. బట్ ఏంటంటే మనం లెట్స్ సే ఇవేంటంటే ఓన్లీ ఫైండ్ బై ఐడీ ఓకేనా? ఫైండ్ బై ఐడీ అండ్ అప్‌డేట్ యూజ్ చేసుకున్నప్పుడే మనం ఇది యూజ్ చేస్తాము. ఓకే. యాహ్! సో, మనం ఇలా అప్‌డేషన్ అనేది చేస్తాము. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ ఏంటిదంటే మనం ఏదైతే ఫిల్టర్ లెట్స్ సే ఫిల్టర్ కాదు. ఏంటంటే మీకు కండిషన్ అనమాట. ఏదైతే మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో ఆ రిక్వైర్డ్ ఏదైతే డాక్యుమెంట్ ఉండిద్దో ఆ రిక్వైర్డ్ ఐడీ గాని ఆర్ ఎల్స్ నేమ్ కానీ మీ ఇష్టం ఏదైనా పాస్ చేసుకోవచ్చు ఇక్కడ. దెన్ సెకండ్ ఆబ్జెక్ట్ వచ్చేసి మీరు ఏ ఫీల్డ్‌ని అప్‌డేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్‌ని ఇక్కడ పాస్ చేసుకోవాలి. దెన్ థర్డ్ ఏంటిదంటే న్యూ ట్రూ ఉంది కదా! సో, ఇదేంటంటే న్యూ ట్రూ అనేది ఎప్పుడైతే పెడతామో అది ఏంటంటే అప్డేటెడ్ డాక్యుమెంట్ అనేది రిటర్న్ చేసిద్ది మనకి. ఏదైతే న్యూలీ అప్డేటెడ్ డాక్యుమెంట్ ఉందో ఆ డాక్యుమెంట్‌నయితే రిటర్న్ చేసిద్ది. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే అప్డేట్ ఆపరేషన్ చేస్తాం. సో, అప్డేట్ 1 ఏంటంటే ఓన్లీ ఒక్క డాక్యుమెంట్ మీరు అప్డేట్ చేయాలంటే అప్డేట్ 1 అనేది యూజ్ చేస్తాం. అప్డేట్ మెనీ ఏంటంటే మీరు ఒకవేళ మెనీ డాక్యుమెంట్స్‌ని అప్డేట్ చేయాలంటే వి విల్ యూజ్ దిస్ అప్డేట్ మెనీ అనమాట. సేమ్ ఇదేగా సింటాక్స్ కూడా సేమ్ అనమాట అప్డేట్ మెనీకి కూడా. యాహ్! దెన్ అట్ లాస్ట్ డిలీట్ అనమాట. లెట్స్ సే డాట్ డిలీట్‌కి హెచ్‌టిటిపి మెథడ్ డిలీట్ ఉందనమాట మనకి. ఓకే. సో, స్లాష్ యూజర్ స్లాష్ ఐడీ ఓకేనా? స్లాష్ యూజర్ స్లాష్ ఐడీ. అగైన్ ఐ యామ్ రైటింగ్ హియర్ అసింక్రోనస్ ఆపరేషన్. ఓకే. కూల్. సో, ఇప్పుడు నేనేంటంటే సేమ్ ఇక్కడ ఐడీ ఏదైతే ఉందో లెట్ మీ కాపీ ఇట్ సారీ అండ్ పేస్టింగ్ ఇట్ హియర్. సో, ఇప్పుడు నాకు ఐడీ అనేది నేను తెచ్చుకున్నాను. దెన్ బేస్డ్ ఆన్ దిస్ ఐడీ ఐ హావ్ టు డిలీట్ ద ఆహ్, యూజర్ అనమాట. ఓకేనా? నౌ ఇక్కడేంటంటే సో, కాన్స్ట్
deleted user. So then we have to write await, then user dot find by ID and delete color. So let me write it here, delete. నౌ సింపుల్‌గా మనం ఏదైతే ఐడీ తెచ్చుకున్నామో, ఆ ఐడీ అనేది ఇక్కడ పాస్ చేస్తాము. దెన్ సక్సెస్‌ఫుల్లీగా వి హావ్ టు సెండ్ ద రెస్పాన్స్ బ్యాక్ టు ద యూజర్. సక్సెస్‌ఫుల్లీ డిలీటెడ్ యూజర్ డీటెయిల్స్. ఓకే. సక్సెస్‌ఫుల్లీ డిలీటెడ్ యూజర్ డీటెయిల్స్ అనమాట ఇచ్చాను. నౌ యాహ్! ఇక్కడ నేనేంటంటే లెట్ మీ క్రియేట్ అనదర్ రిక్వెస్ట్ కాల్డ్ హ్మ్, delete. జస్ట్ ఎ మినిట్. సో లెట్ మీ అప్డేట్ హియర్ టు delete అండ్ సేమ్ యూఆర్ఎల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే అప్డేట్‌లో మనం యూజ్ చేసామో సేమ్ యూఆర్ఎల్ ఐయామ్ యూజింగ్ ఇట్ హియర్. సో లెట్ మీ చేంజ్ ఇట్ టు అగైన్ delete. యాహ్! ఇప్పుడు నేనేంటంటే రిక్వెస్ట్ అనేది పంపిస్తాను. సో బిఫోర్ గోయింగ్ దట్ మీకు ఒక్కసారి గెట్ రిక్వెస్ట్ అనేది చూపించుకుంటే ఒకసారి అంటే అన్ని డీటెయిల్స్ చూపిస్తాను. సో యాహ్! రవి అండ్ అవినాష్ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే అవినాష్ డీటెయిల్స్ అనేది డిలీట్ చేయబోతున్నాం. యాహ్! లెట్ మీ సెండ్ ఎ రిక్వెస్ట్. సో యూజర్ డీటెయిల్స్ ఓకేనా సక్సెస్‌ఫుల్లీ డిలీటెడ్. దెన్ లెట్ మీ షో యూ ద రెస్పాన్స్ హియర్. చూసారా నాకు అవినాష్ డీటెయిల్స్ అనేది డిలీట్ అయిపోయినాయి. సో ఇలా మనం ఏంటంటే ఓకేనా, ఇలా మనం ఏంటంటే ఫైండ్ బై ఐడీ అండ్ డిలీట్ అనేది యూజ్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు డిలీట్ అనమాట. ఇట్లా మనకేంటంటే డిలీట్ మెథడ్ కూడా ఉందనమాట. ఓకేనా, డిలీట్ సింపుల్‌గా డిలీట్ వన్ ఆర్ ఎల్స్ డిలీట్ మెనీ కూడా ఉన్నాయి మనకి. సేమ్ ఇలానే. బట్ ఏంటంటే మనకి ఈ ఐడీ అనేది మనం ఎట్లా అయితే ఇందాక అప్డేట్‌లో పాస్ చేసామో, సో అండర్‌స్కోర్ ఐడీ, ఐడీ అనేది ఎట్లా పాస్ చేస్తాం, ఇలా మనం ఏంటంటే పాస్ చేస్తాం. ఇక్కడ కండిషన్ అనేది. ఓకేనా? సో ఇక్కడ కండిషన్ పాస్ చేసుకొని దెన్ వీఆర్ గోయింగ్ టు డిలీట్ అనమాట. సో డిలీట్ వన్ ఏంటంటే ఒక డాక్యుమెంట్‌ని మీరు డిలీట్ చేయాలనుకుంటే. ఆర్ ఎల్స్ మల్టిపుల్ డాక్యుమెంట్స్‌ని మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ మెనీ అనమాట. ఓకే. సో మనం ఇలా ఏంటంటే ఆల్ ది క్రెడ్ ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. సో యూజర్స్ క్రియేషన్ వీడియోస్‌లో నేను చెప్తాను. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి మీకేంటంటే బేసిక్ ఆపరేషన్ కావాలి కాబట్టి, అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే. కూల్. సో ఐ హోప్ ఇక్కడి దాకా మీకు అర్థమైనట్టుంది. ఒకవేళ ఇక్కడ దాకా ఎక్కడైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ సారీ ఫర్ ద డిలే వీడియోస్. నేను ఏంటంటే నా హెల్త్ బాలేదు. సో దట్స్ వై అంటే వాయిస్ కూడా సరిగ్గా రావట్లేదు. సో నేను ట్రై చేశాను. బట్ ఏంటంటే ఎక్కువగా అంటే రాలేదు వాయిసు. సో దట్స్ వై నేను కొంచెం గ్యాప్ తీసుకొని అగైన్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి డైలీ మీకు వీడియోస్ వస్తాయి. ఓకే. యాహ్! జావా స్క్రిప్ట్‌లో యాస్ వెల్ యాస్ నోట్ జేఎస్‌లో కూడా మీకు వీడియోస్ వస్తాయి. యాహ్! ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నోట్ జేఎస్ నేర్చుకోవాలనుకుంటే ఈ ప్లేలిస్ట్ అనేది మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే. యాహ్! థాంక్ యూ. బై బై.